Learn in my way. If you have the will, I will show you the way. హాయ్ టు ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఆర్ వెంకటేష్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో మీకు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రతి ఒక్క ఇంగ్లీష్ లెసన్ మరియు టెక్స్టువల్ గ్రామర్ పోస్ట్ చేసేస్తున్నాం. మరిన్ని గ్రామర్ వీడియోస్ కూడా తెలుగులో చెప్పి చాలా సులభంగా పోస్ట్ చేయబోతున్నాం. ఈ వీడియోస్ మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే మా ఛానల్ నేమ్ పైన ఆర్ఆర్ వెంకటేష్ పైన క్లిక్ చేయండి. పైన మీకు హోమ్ వీడియోస్ ప్లేలిస్ట్ అనే ఆప్షన్స్ వస్తాయి. ప్లేలిస్ట్ లోకి వెళ్ళండి. అక్కడ మా వీడియోస్ క్లాస్ వైజ్ గా ఫోల్డర్స్ ఉంటాయి. మీకు కావాల్సిన వీడియోస్ చూడడమే కాకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత విలువైన వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు యారవ్ వెంకటేష్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకటేష్ యారవ. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఇంట్రడ్యూస్ చేసినటువంటి సిబిఎస్ఈ సిలబస్ 9th క్లాస్లో ఉన్నటువంటి సెకండ్ లెసన్ చూడబోతున్నామండి. సో సెకండ్ లెసన్ వచ్చి మనకు ద సౌండ్ ఆఫ్ మ్యూజిక్. సో మ్యూజిక్ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే, కానీ ఆ మ్యూజిక్ వింటూ మనం ఎంతో మనకున్న బాధలన్నీ మర్చిపోతూ ఉంటాము, చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాము. బాధల్లో ఉన్నప్పుడు కూడా మనం ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వింటూ ఉంటాము. సో ఇలాంటి మ్యూజిక్ అనేది మనమైతే వినగలుగుతున్నాం, కానీ వినలేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. వినలేనటువంటి వాళ్ళు అంటే ఎవరు? చెవిటి వాళ్ళు, డెఫ్ పర్సన్స్. సో అలాంటి వాళ్ళు కూడా మ్యూజిక్ని ఆస్వాదించగలరా? సో లెట్ us see in this lesson. So it is the story of Evelyn Glennie. Listen to sounds without hearing it. So Evelyn Glennie అనేటటువంటి పర్సన్ listens to sound without hearing it. వినకుండానే తను సౌండ్స్ ని వింటుందన్నమాట. వాట్ ఈస్ దిస్? వినపడకుండా సౌండ్స్ వినడమా? ఎలా పాసిబుల్ అవుతుంది అసలు? లెట్ us స్టార్ట్ ద లెసన్. సో ఈ లెసన్ స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ మామూలుగా తెలిసిందే, ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేశారంటే ఇలాంటి వీడియోస్ మరిన్ని నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. సో అవన్నీ మీరే ఫస్ట్ వాచ్ చేయాలనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. నేను పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు వాచ్ చేయొచ్చు. సో లెట్ us see this before you read. సో ముందుగా లెసన్ ఎంటర్ అయిపోయే ముందు, God may have taken her hearing, but he was given her back something extraordinary. సో దేవుడు తన నుంచి వినికిడి శక్తిని తీసుకునేసాడు, వినగలిగే శక్తిని తీసుకునేది అంటే వినలేకుండా చేశాడు అనమాట. ఓకే, వినిపించకుండా. బట్ he has given her back something extraordinary. సో అంతకు మించి ఎక్స్ట్రాడినరీ థింగ్ ఆమెకి దేవుడు ఇచ్చాడనమాట. నెక్స్ట్, what we hear, she feels far more deeply than any of us. So what we hear, మనం ఏదైతే వింటామో దానిని తను ఫీల్ అవుతుందన్నమాట. అంటే మనం వింటాము కానీ తను వినకుండానే షీ కెన్ ఫీల్ లైక్ స్నేక్ కూడా మనకు అంతే కదండి, తనకేమి చెవులు ఉండవు, స్నేక్ ఏమి ఏ సౌండ్స్ వినదు, కాకపోతే వైబ్రేషన్స్ని తన బాడీ ద్వారా అబ్జర్వ్ చేసుకొని సో అది రెస్పాండ్ అవుతుంది అనమాట. ఇమీడియట్గా ఎవరో వస్తున్నారు అని తెలుసుకుంటుంది. సో అలాగే ఇక్కడ ఈమె కూడా షీ కెన్ ఫీల్ బట్ నాట్ హియర్. ఓకే, కానీ మనకన్నా ఎక్కువగా తను దానిని ఆస్వాదించగలుగుతుంది. షీ కెన్ ఏబుల్ టు ఫీల్ దట్ మోర్ దాన్ అస్. ఓకే, మనకన్నా ఎక్కువగా తను దానిని రిసీవ్ చేసుకుంటుంది అనమాట. దట్ ఈస్ వై షీ ఎక్స్ప్రెసెస్ మ్యూజిక్ సో బ్యూటిఫుల్లీ. సో అందుకనే ఆమె మ్యూజిక్ని చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్రెస్ చేయగలుగుతుంది. నెక్స్ట్, read the following account of a person who fought against a physical disability and made her life a success story. So read the following అకౌంట్ ఆఫ్ ఏ పర్సన్. సో కింద ఒకరి గురించి మనకి ఇచ్చారు. ఎవరనంటే హూ ఫోట్ అగైనెస్ట్ ఏ ఫిజికల్ డిజేబిలిటీ. సో ఎవరైతే తన యొక్క ఫిజికల్ డిజేబిలిటీ, అంగవైకల్యము అంటే తనకున్నటువంటి ఒక డిజేబిలిటీతో ఫైట్ చేశారో అండ్ మేడ్ హర్ లైఫ్ ఏ సక్సెస్ స్టోరీ. సో తనకున్నటువంటి ఆ హ్యాండిక్యాప్, ఆ డిజేబిలిటీని ఎదిరించి ఫైట్ చేసి తను సక్సెస్ అయిందో ఆ పర్సన్ యొక్క స్టోరీనే మనం ఈరోజు చూడబోతున్నాం. ఓకే, so let us see that. Rush hour crowds jostle for position on the underground train platform. So rush hour crowds jostle means push roughly.
సో ఒకరినొకరు తోసుకుంటూ ఉన్నారన్నమాట. అది చాలా క్రౌడ్గా ఉంది ఆ టైంలో. సో ఎందుకు ఒకరినొకరు తోసుకుంటారంటే ఎలాంటి సిచ్యువేషన్ అంటే సీన్ ఓపెన్ చేయగానే ఇది ఒక రైల్వే స్టేషన్ అనమాట. సో ట్రైన్ అనేది అదే ప్లాట్ఫామ్ మీద అందరూ ట్రైన్ వస్తుంటే ప్లాట్ఫామ్ మీద అందరూ ఈ విధంగా తోసుకుంటున్నారు. రష్ అవర్ క్రౌడ్ జోస్టర్ ఫర్ పొజిషన్ ఆన్ ద అండర్ గ్రౌండ్ ట్రైన్ ప్లాట్ఫామ్ మీద అందరూ ఒకరినొకరు తోసుకుంటూ, అంటే ట్రైన్ వచ్చే ముందు ఎలాగైతే ఉంటుందో, లేదా మన ఆర్టీసీ బస్సు వచ్చినప్పుడు మనం ఏ విధంగా అయితే తోసుకొని దిగే వాళ్ళని కూడా దిగనీయకుండా వాళ్ళని కూడా తోసుకొని ఎక్కేస్తామో, లేదంటే కిటికీలో నుంచి కర్చీప్లు వేసి రిజర్వేషన్ చేసుకుంటామో ఆ విధంగా అనమాట. అంతే కదండి. మనకు అమెరికాలోనో లేదా అదర్ కంట్రీస్లో రిజర్వేషన్ అంటే ఆన్లైన్లో బస్సులు రిజర్వేషన్ చేసుకొని పోయి ఎక్కుతారు. ఇక్కడ రిజర్వేషన్ అంటే మనకి ఏ విధంగా ఉందంటే ఆర్టీసీ బస్సుల్లో ఉన్నాయి రిజర్వేషన్స్ కూడా, బట్ ఫార్ డిస్టెన్స్ వెళ్ళే వాటికి, ఇలాంటి పల్లె వెలుగు చిన్న చిన్న వాటికి ఎలా రిజర్వేషన్ చేసుకున్నారంటే బస్సు రాగానే వెళ్ళి ఎక్కడో ఒక విండో నుంచి కర్చీఫ్ వేసేస్తే రిజర్వేషన్ అయిపోయినట్టు మనకు. ఓకే, ఎలాంటి ఛార్జెస్ లేకుండా, ఎక్స్ట్రా ఛార్జెస్. సో ఏ స్లైట్ గర్ల్ లుకింగ్ యంగర్ దాన్ హర్ 17 years was never set excited as she felt the vibrations of the approaching train. So a slight girl, slight means small and thin. సో చాలా సన్నగా ఉన్నటువంటి ఒక చిన్న అమ్మాయి, లుకింగ్ యంగర్ దాన్ హర్ 17 years, ఆ అమ్మాయికి 17 years, కానీ తన తోటి వయస్సు అంటే 17 years ఉన్న పిల్లలతో పోలిస్తే ఈ అమ్మాయి కొద్దిగా యంగర్గా ఉందన్నమాట, ఇంకా చిన్న వయసులాగే కనిపిస్తుంది. సో షీ వాజ్ నెర్వస్ అట్ ఎక్సైటెడ్, ఆమె నెర్వస్ గా ఫీల్ అవుతుంది ఎట్, కానీ అదే టైంలో ఎక్సైట్మెంట్ కూడా ఉందన్నమాట. ఎందుకనంటే యాజ్ షీ ఫెల్ట్ ద వైబ్రేషన్స్ ఆఫ్ ద అప్రోచింగ్ ట్రైన్. సో తన దగ్గరికి వచ్చేటటువంటి ఆ ట్రైన్ ఏదైతే ఉందో ఆ ట్రైన్ యొక్క వైబ్రేషన్స్ ని తను ఫీల్ అవుతుంది అనమాట, అంటే తనకు తెలుస్తుంది ట్రైన్ వస్తుంది అనేసి. సో ఎంతో ఎక్సైట్మెంట్ గా ఉంది, కొద్దిగా నర్వస్ గా ఉంది. సో ఎందుకు ట్రైన్ వస్తూ ఉంటే తనకు ఆ ఎక్సైట్మెంట్, ఆ నర్వస్నెస్? Let us see. It was her first day at the prestigious Royal Academy of Music in London, and daunting enough for any teenager fresh from a Scottish farm. So, it was her first day at the prestigious Royal Academy of Music in London. London లో ఉన్నటువంటి ఒక రాయల్ అకాడమీ ఏదైతే ఉందో మ్యూజిక్ కి సంబంధించినటువంటిది, సో దాంట్లో ఆమె పర్ఫామ్ చేయబోతుంది ఈరోజు. సో అది ఫస్ట్ టైం తను పర్ఫామ్ చేయడం ఆ విధంగా. సో అండ్ డాంటింగ్, సో డాంటింగ్ మీన్స్ ఫ్రైటనింగ్. సో డాంటింగ్ ఎనఫ్ మీన్స్ ఫ్రైటనింగ్, సో కొద్దిగా భయపడుతూనే ఉన్నారన్నమాట. డాంటింగ్ ఎనఫ్ ఫర్ ఎనీ టీనేజర్. సో ఏ టీనేజర్ కైనా కూడా, ఆ వయసులో ఉన్నటువంటి ఏ టీనేజర్ కైనా కూడా కంపల్సరీ. సో ఎలాంటి టీనేజర్ అది కూడా చూడండి. డాంటింగ్ ఎనఫ్ ఫర్ ఎనీ టీనేజర్ ఫ్రెష్ ఫర్ ఎ స్కాటిష్ ఫార్మ్. సో అసలు స్కాటిష్ ఫార్మ్ అంటే ఏంటి అని అంటే స్కాట్లాండ్ లో ఉన్నటువంటి అగ్రికల్చరల్ నుంచి వచ్చిందనమాట, అంటే అగ్రికల్చరల్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి పర్సన్ ఆమె. ఓకే, సో అలాంటి పర్సన్ అంటే ఒక మారుమూల ప్రాంతం నుంచి వచ్చినటువంటి అమ్మాయి అనుకోవచ్చు. ఓకే, వ్యవసాయం చేసుకునేటటువంటి ఒక కుటుంబంలో నుంచి, మారుమూల ప్రాంతం నుంచి సిటీకి వెళుతున్నటువంటి అమ్మాయి. సో ఎలాగుంటుంది అమ్మాయి? ఖచ్చితంగా కొద్దిగా నర్వస్ గానే ఉంటుంది ఫస్ట్ టైం అలా సిటీకి వెళ్ళడము అండ్ ఇలాంటి పర్ఫార్మెన్సెస్ ఇవ్వడము. సో కాబట్టి తనకి కొద్దిగా భయంగానే ఉందన్నమాట. బట్ దిస్ ఆస్పైరింగ్ మ్యూజిషియన్ ఫేస్డ్ ఏ బిగ్గర్ ఛాలెంజ్ దాన్ మోస్ట్. సో అందరికన్నా కూడా ఈమె కొద్దిగా ఆస్పైరింగ్ మ్యూజిషియన్ అంటే ఏ పర్సన్ wants to become a musician, a person who wants to become a musician. సో తపన ఉన్నటువంటి, ఒక మ్యూజిషియన్ కావాలన్నటువంటి ఒక తపన ఉన్నటువంటి ఒక పర్సన్ ఈమె. సో ఈమెకి ఇది ఇంకా ఎక్కువ పెద్ద ఛాలెంజ్. నార్మల్గా అందరూ టీనేజర్స్ కి ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు కొద్దిగా నర్వస్ గానే ఉంటుంది. మీకు కూడా ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు నర్వస్ గానే ఉంటుంది కదా ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు, పబ్లిక్ ఎగ్జామ్ 10th క్లాస్ స్టూడెంట్స్ కి. సో అదే ఇంటర్మీడియట్ అనుకోండి, 10th ఆల్రెడీ రాసేసారు కాబట్టి మీకు అక్కడ కొంచెం అలవాటు అయిపోయి ఉంటుంది అనమాట. సో ఆ విధంగా ఇక్కడ ఈమె ఫస్ట్ టైం పోతున్నటువంటి ఈ టీనేజర్ కి మిగిలిన టీనేజర్స్ లాగే భయం ఉన్నప్పటికీ, కానీ వాళ్ళతో కంపేర్ చేస్తే ఈమె ఇంకొద్దిగా బిగ్గర్ ఛాలెంజ్ ఒకటి ఉందన్నమాట. ఏంటంటే అది షీ వాజ్ ప్రొఫౌండ్లీ డఫ్. సో ప్రొఫౌండ్లీ డఫ్ మీన్స్ ఆబ్వియస్లీ ఆర్ అబ్సల్యూట్లీ డఫ్. అబ్సల్యూట్లీ డఫ్, ప్రొఫౌండ్లీ మీన్స్ అబ్సల్యూట్లీ. సో తను కంప్లీట్ గా డఫ్ పర్సన్, తనకి ఏమీ వినిపించదు అనమాట. సో అలాంటి పర్సన్ మ్యూజిక్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి వెళ్తుంది. సో ఆబ్వియస్ గా తనకి కొద్దిగా భయంగానే ఉంటుంది కదండి.
Yes, next. So Evelyn Glennie's loss of hearing had been gradual. సో ఆమె యొక్క ఇక్కడ మన మెయిన్ హీరోయిన్, మన మెయిన్ క్యారెక్టర్ నేమ్ ఏంటంటే ఎవెలిన్ గ్లెనీ. సో ఎవెలిన్ గ్లెన్నీ యొక్క హెయిరింగ్ అనేది స్లోగా గ్రాడ్యువల్లీ ఇట్ హ్యాస్ రెడ్యూస్డ్, తన యొక్క వినికిడి శక్తి అనేది స్లోగా రెడ్యూస్ అయిపోయింది. హర్ మదర్ రిమెంబర్స్ నోటీసింగ్ సంథింగ్ వాజ్ రాంగ్ వెన్ ద 8-year-old ఎవెలిన్ వాజ్ వెయిటింగ్ టు ప్లే ద పియానో. సో హర్ మదర్ రిమెంబర్స్ నోటీసింగ్, సో వాళ్ళ మదర్కి బాగా గుర్తు ఏంటంటే నోటీసింగ్ సంథింగ్ వాజ్ రాంగ్. సో సంథింగ్ ఏదో రాంగ్, ఏదో మిస్టేక్ జరుగుతుంది అని ఆమె నోటీస్ చేస్తూ ఉందన్నమాట ఒక టైంలో. ఎప్పుడు అంటే వెన్ 8-year-old ఎవెలిన్ వాజ్ వెయిటింగ్ టు ప్లే ద పియానో. సో ఎవెలిన్ ఏజ్ 8 years ఉన్నప్పుడు ఆమె ఆ పియానో ప్లే చేయడానికి వెయిట్ చేస్తూ ఉందన్నమాట. సో ఆ టైంలో వాళ్ళ మదర్ పక్క నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. అప్పుడు ఆమెకి ఏదో రాంగ్ జరుగుతుంది, ఏదో మిస్టేక్ జరుగుతుంది అన్నటువంటిది అనిపిస్తుంది అనమాట. సో అది నోటీస్ చేసింది. సో ఏంటంటే అది దే కాల్డ్ హర్ నేమ్ అండ్ షీ డిడ్ంట్ మూవ్. సో అక్కడ పియానో ప్లే చేయడానికి వాళ్ళు ఆమెను పిలుస్తున్నారు, కానీ ఆమె కదలడం లేదు. సో ఇదంతా వాళ్ళ మదర్ అబ్జర్వ్ చేస్తున్నారు. సో ఇదంతా వాళ్ళ మదరే చెప్తున్నారు. సో దే కాల్డ్ హర్ నేమ్ అండ్ షీ డిడ్ంట్ మూవ్. ఐ సడన్లీ రియలైజ్డ్ షీ hadn't heard, said ఇస్బెల్ గ్లెన్నీ. సో వాళ్ళ మదర్ నేమ్ ఏంటంటే ఇజాబెల్ గ్లెన్నీ. ఓకే, సో వాళ్ళ మదర్ నేమ్ ఇజాబెల్ గ్లెనీ. సో ఈ ఇజాబెల్ గ్లెనీ ఏం చెప్పింది అని అంటే వాళ్ళు తనని పియానో ప్లే చేయడానికి పిలుస్తూ ఉన్నారు, కానీ ఆమె అసలు కదలడం లేదు. సో అప్పుడు నేను సడన్ గా రియలైజ్ అయ్యాను ఈ అమ్మాయికి వినిపించడం లేదు అనేసి. For quite a while, Evelyn managed to conceal her growing deafness from friends and teachers. So conceal means hide. అంటే ఫర్ క్వైట్ ఎ వైల్ అంటే చాలా కాలం వరకు, కొద్ది రోజుల వరకు తను ఏం చేసిందంటే ఎవెలిన్ తన యొక్క ఈ డఫ్నెస్ ని, ఈ డిజేబిలిటీని వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ టీచర్స్ దగ్గర హైడ్ చేసి పెట్టింది అనమాట, దాచిపెట్టింది, చెప్పలేదు ఎవరికి. ఓకే, చెప్తే షేమ్ గా ఫీల్ అవుతారు అనేసి, అంటే కామెంట్ చేస్తారని చెప్పలేదు అనమాట. బట్ బై ద టైమ్ షీ వాజ్ 11, హర్ మార్క్స్ హ్యాడ్ deteriorated and her headmistress urged her parents to take her to a specialist. సో ఇక్కడ అలా కవర్ చేస్తూ వచ్చింది, కానీ తనకి 11 years వచ్చే టైంకి ఏమైందనంటే తన మార్క్స్ అనేవి కంప్లీట్ గా మార్క్స్ హ్యాడ్ deteriorated means got worse, worse అంటే చాలా వర్స్ట్ గా రావడం మొదలు పెట్టాయి అనమాట ఆమెకి మార్క్స్ అనేవి. అప్పుడు వాళ్ళ హెడ్ మిస్ట్రెస్ అంటే హెడ్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో, ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ ని పిలిపించి ఇమీడియట్ గా మీరు ఈ అమ్మాయిని ఒక స్పెషలిస్ట్ దగ్గరికి తీసుకువెళ్ళండి అని సజెస్ట్ చేశారు. దెన్ it was then discovered that her hearing was severely impaired as a result of gradual nerve damage. So severely impaired. So it was then discovered. So a specialist దగ్గరికి వెళ్ళాక ఏమర్థమైందనంటే ఆమె యొక్క హెయిరింగ్ వాజ్ సివియర్లీ ఇంపైర్డ్ మీన్స్ వీకెండ్. ఆమె యొక్క వినికిడి శక్తి అనేది చాలా అంటే చాలా వీకెండ్ అయిపోయింది, చాలా వీకెండ్ అంటే చాలా తక్కువ అయిపోయింది అనమాట, అంటే తగ్గిపోయింది వినికిడి శక్తి అనేది. ఎందుకు అనంటే ఆమె యొక్క నర్వ్ అనేది గ్రాడ్యువల్ గా డ్యామేజ్ అయిపోయింది అనమాట. ఆ చెవు దగ్గర లోపల మనకు వినడానికి ఏదైతే సపోర్ట్ చేస్తుందో ఆ నర్వ్ అనేది కంప్లీట్ గా డ్యామేజ్ అయిపోయింది స్లోగా, గ్రాడ్యువల్ గా. And they were advised that she would be fitted with hearing aids and sent to a school for the deaf. So ఇంకా వాళ్ళు ఏం అడ్వైస్ చేశారంటే ఆ స్పెషలిస్ట్ ఈ అమ్మాయిని మీరు ఇక్కడ ఉంచడం కన్నా కూడా వాళ్ళకంటూ సపరేట్ గా స్కూల్స్ ఉంటాయన్నమాట డెఫ్ పర్సన్స్ కి. ఓకే, సో అక్కడికి తీసుకువెళ్ళండి అనేసి చెప్పారనమాట. ఓకే, అండ్ ఇంకా ఏం సజెస్ట్ చేశారంటే షీ షుడ్ బి ఫిట్టెడ్ విత్ హియరింగ్ ఎయిడ్స్. హియరింగ్ ఎయిడ్ మీన్స్ ఏ డివైస్ డిజైన్డ్ టు ఇంప్రూవ్ హియరింగ్. అంటే చెవిటి వాళ్ళు పెట్టుకుంటారు కదా, ఒక మిషన్ పెట్టుకుంటే అది వినిపిస్తూ ఉంటుంది. సో అది పెట్టుకోమని చెప్పి వాళ్ళు సజెస్ట్ చేశారు. అండ్ డఫ్ స్కూల్స్ అండ్ డఫ్ పర్సన్స్ కి సడన్ గా సపరేట్ గా స్కూల్స్ ఉంటాయి, అక్కడికి పంపించమని సజెస్ట్ చేశారు. ఎవ్రీథింగ్ సడన్లీ లుక్డ్ బ్లాక్ సేస్ ఎవెలిన్. సో అంతా కూడా ఒక్కసారిగా తనకి అంధకారంలోకి వెళ్ళిపోయినట్టుగా అయిపోయింది. సో తన ఇంట్రెస్ట్ మ్యూజిక్ పైన ఉన్నటువంటి తన తప్పున మొత్తం ఏమైపోయిందంటే ఒక్కసారిగా తనకి చాలా డిసప్పాయింట్మెంట్ కి గురైంది అనమాట, డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది. ఓకే, నెక్స్ట్
బట్ ఎవలిన్ వాజ్ నాట్ గోయింగ్ టు గివ్ అప్. సో కానీ ఎవలిన్ మాత్రం ఈ విధంగా అంటే వద్దనుకుంటే వదిలేసేటటువంటి మనస్తత్వం ఉన్నటువంటి అమ్మాయి మాత్రం కాదనమాట. ఓకే, షీ నెవర్ గివ్ అప్ అండ్ షీ వాజ్ డిటర్మైన్డ్ టు లీడ్ ఏ నార్మల్ లైఫ్ అండ్ పర్స్యూ హర్ ఇంట్రెస్ట్ ఇన్ మ్యూజిక్. సో షీ హ్యాస్ డిటర్మైన్డ్ మీన్స్ కమిట్మెంట్ అనుకోవచ్చు ఇక్కడ. ఓకే, సో ఆమె యొక్క కమిట్మెంట్, షీ వాజ్ డిటర్మైన్డ్ టు లీడ్ ఏ నార్మల్ లైఫ్. సో తన యొక్క కమిట్మెంట్ అంటే ఏంటంటే తన యొక్క నార్మల్ లైఫ్నే తను కంటిన్యూ చేయాలి. సో ఈ విధంగా నేను ఒక డిజేబుల్ పర్సన్గా ఉండకూడదు. సో నేను నార్మల్ లైఫ్ ఏదైతే ఉందో అంటే డిటర్మైన్డ్ అంటే ఇక్కడ మీనింగ్ ఎగ్జాక్ట్గా హ్యావింగ్ మేడ్ ఏ స్ట్రిక్ట్ డెసిషన్, అంటే ఒక కమిట్మెంట్తో డెసిషన్ తీసుకోవడం అనమాట. సో తన డెసిషన్ ఏంటంటే నేను నార్మల్ లైఫ్ని లీడ్ చేయాలి అనేసి అనుకునింది. అండ్ ఇంకా ఏమనుకునింది అంటే స్ట్రిక్ట్గా అండ్ పర్స్యూ హర్ ఇంట్రెస్ట్ ఇన్ మ్యూజిక్. పర్స్యూ అంటే కంటిన్యూ అనేసి. సో తనకి మ్యూజిక్ పట్ల ఉన్న ఇంట్రెస్ట్ని తను కంటిన్యూ చేయాలి అనేసి అనుకునింది. వన్ డే షీ నోటీస్డ్ ఏ గర్ల్ ప్లేయింగ్ ఏ xylophone అండ్ డిసైడెడ్ దట్ షీ వాంటెడ్ టు ప్లే ఇట్ టూ. సో ఒకరోజు ఏమైందనంటే తన యొక్క ఒక అమ్మాయిని చూసింది. ఆ అమ్మాయి xylophone పక్కన మనకి పిక్చర్లో ఇచ్చిన చూడండి, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ విత్ ఏ రో ఆఫ్ వుడెన్ బర్స్ ఆఫ్ డిఫరెంట్ లెంత్స్. సో పక్కన ఉంది కదా, సో అలాంటిది మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అండి. దానిని ఒక అమ్మాయి ప్లే చేస్తుంటే అమ్మాయి చూసి తను కూడా ప్లే చేయాలి అని డిసైడ్ అయిందనమాట. అండ్ మోస్ట్ ఆఫ్ ద టీచర్స్ డిస్కరేజ్డ్ హర్ బట్ percussionist Ron Forbes spotted her potential. So percussionist means a person who plays the drum, the tabla, etc. ఓకే, సో వాళ్ళని పర్క్యూషనిస్ట్ అంటారు. సో ఆ ఒక అంటే ఎక్స్పర్ట్ తబలాస్ వీటిలో ప్లే చేయడంలో. సో అతను ఈ అమ్మాయిని బాగా అబ్జర్వ్ చేశాడు. అందరూ టీచర్స్ ఏమో డిస్కరేజ్ చేస్తుంటే ఇతను చూసి ఆ అమ్మాయిలో ఉన్నటువంటి పొటెన్షియల్ అంటే క్వాలిటీ ఆర్ ఎబిలిటీ దట్ కెన్ బి డెవలప్డ్. సో తనలో ఉన్నటువంటి ఎబిలిటీ అంటే ఫ్యూచర్లో బాగా డెవలప్ అవుతున్నటువంటి ఆ థీమ్ ని ఇతను అబ్జర్వ్ చేశాడు అనమాట. అమ్మాయిలో ఉన్నటువంటి స్కిల్ ని ఇతను కనిపెట్టాడు అనమాట, క్యాపబిలిటీని. అండ్ హీ బిగాన్ బై ట్యూనింగ్ 2 large drums to different notes. సో అతను ఆమెకి ఏదో చెప్పాలనుకున్నమాట. దాన్ని ఎలా చెప్పాలనుకున్నా అంటే ఒక 2 large drums ని డిఫరెంట్ నోట్స్ లో అంటే హై పిచ్ లో లో పిచ్ లో ఇలా పెట్టుకొని ట్యూన్ చేయడం మొదలు పెట్టాడు. సో అప్పుడు డోంట్ లిజన్ త్రూ యువర్ ఎయిర్స్, హీ వుడ్ సే, ట్రై టు సెన్స్ ఇట్ సమ్ అదర్ వే, సేస్ ఎవలిన్. సో డోంట్ లిజన్ త్రూ యువర్ ఇయర్స్, సో మీ చెవులతో మీరు వినొద్దు. హీ వుడ్ సే దట్, ఇంకా ఏం చెప్తున్నా అంటే నువ్వు చెవులతో వినొద్దు, డోంట్ లిజన్ త్రూ యువర్ ఇయర్స్. హీ వుడ్ సే ట్రై టు సెన్స్ ఇట్, సో దానిని నువ్వు ఫీల్ అవ్వు, హ్యావ్ టు సెన్స్ ఇట్ సమ్ అదర్ వే. సో ఇంకొక విధంగా ఏదో ఒక దారిలో నువ్వు ఆలోచించు, దాన్ని నువ్వు ఫీల్ అవ్వు, మ్యూజిక్ ని వినలేకపోతున్నావు కాబట్టి నువ్వు హ్యావ్ టు ఫీల్ దట్ అని ఆ డ్రమ్స్ ప్లే చేస్తూ ఆమెకి కన్వే చేశాడు అనమాట. సడన్లీ I realized I could feel the higher drum from the west up and the lower one from the west down. సో సడన్లీ ఐ రియలైజ్డ్ ఐ కుడ్ ఫీల్ ద, సో అప్పుడు ఆమె రియలైజ్ అయ్యారనమాట. ఏ విధంగా అంటే ఈ పైకి ఉంటాయి కదా ఆ డ్రమ్స్ అయితే వెస్ట్ అంటే ఈ స్టమక్ పై భాగంలో మనం దాని యొక్క వైబ్రేషన్స్ మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. అండ్ వెస్ట్ కింద భాగంలో లోయర్ డ్రమ్స్ ఉంటాయి కదా, సో ఇవన్నీ వాటి యొక్క వైబ్రేషన్స్ ని మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు అని అనుకున్నారు. Forbes repeated the exercise and soon Evelyn discovered that she could sense certain notes in different parts of her body. So Forbes repeated the exercise. So రోజు ఆమెకి దాన్ని ప్రాక్టీస్ చేయించడం మొదలు పెట్టాడు. And soon Evelyn discovered that she could sense certain notes in different parts of her body. సో కొద్ది రోజుల్లోనే తన బాడీ పార్ట్స్ డిఫరెంట్ బాడీ పార్ట్స్ ఉన్నాయి కదా మనకు, సో ఒక్కొక్క బాడీ పార్ట్ ని యూజ్ చేసి తను ఆ సౌండ్స్ ని సెన్స్ చేయడం మొదలుపెట్టింది అనమాట, అంటే నేర్చుకునేసింది. I had learned to open my mind and body to sounds and vibrations. The rest was sheer determination and hard work. Sheer means nothing other than that. Sheer means nothing other than that. So I had learned to open my mind
అండ్ బాడీ టు సౌండ్స్ అండ్ వైబ్రేషన్స్. సో ఈ మైండ్ని అండ్ నా కంప్లీట్ బాడీని ఈ సౌండ్స్ని వైబ్రేషన్స్ని నేను నేర్చుకోవడం కోసం కంప్లీట్గా వాటికి నేను ఓపెన్ చేసేస్తుంటాను. ఆల్వేస్ ఐ వెల్కమ్ దెమ్. అండ్ ద రెస్ట్ వాస్ షీర్. అంటే ఇంకా నెక్స్ట్ మిగిలింది ఏంటంటే నథింగ్ అదర్ దాన్ దట్ డిటర్మినేషన్ అండ్ హార్డ్ వర్క్. సో కమిట్మెంట్, హార్డ్ వర్క్ మాత్రమే ఇంకా నేను మెయింటైన్ చేయవలసింది. కంప్లీట్గా నా బాడీని సాక్రిఫైస్ చేసేసాను మ్యూజిక్ దాన్ని సెన్స్ చేసుకోవడం కోసం. అండ్ నా తరపున ఇంకా నేను చేయాల్సింది ఏంటి అంటే హార్డ్ వర్క్ అండ్ కమిట్మెంట్ అనేది నేను క్యారీ చేయాలి అని ఆమె చెప్తుంది. సో హార్డ్ వర్క్, కమిట్మెంట్ లేకుండా మనం ఏది కానీ కంప్లీట్ చేయలేమండి. కమిట్మెంట్ లేకపోతే మనం ఈ పక్క నుంచి ఆ పక్కకు వెళ్ళే లోపు మన మైండ్ మారిపోతుంది. నెక్స్ట్ పారాగ్రాఫ్. షీ నెవర్ లుక్డ్ బ్యాక్ ఫ్రమ్ దట్ పాయింట్ అన్వర్డ్స్. సో ఆ రోజు నుంచి తను ఏ రోజే కానీ వెనుదిరిగి చూడలేదన్నమాట, వెనక్కి తిరిగి చూసుకోలేదు. షీ టూర్డ్ ద యునైటెడ్ కింగ్డమ్ విత్ ఎ యూత్ ఆర్కెస్ట్రా అండ్ బై ద టైమ్ షీ వాజ్ 16. సో తన ఆర్కెస్ట్రా అంటే ఈ మ్యూజిక్ ప్లే చేసే వాళ్ళంతా గ్రూప్ ఉంటుంది కదండి. సో వాళ్ళందరితో కలిసి తను యునైటెడ్ కింగ్డమ్కి వెళ్ళిందనమాట. వాట్ ఈస్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 16 ఇయర్స్ అప్పుడు వెళ్ళింది. షీ హ్యాడ్ డిసైడెడ్ టు మేక్ మ్యూజిక్ హర్ లైఫ్. సో అప్పుడు తను ఏం డిసైడ్ అయిందంటే మ్యూజిక్నే తన యొక్క లైఫ్గా అంటే తన యొక్క ప్రొఫెషన్గా ఎంచుకోవాలనేసి డిసైడ్ అయింది. షీ ఆడిషన్డ్ ఫర్ ద రాయల్ అకాడమీ ఆఫ్ మ్యూజిక్ అండ్ స్కోర్డ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ మార్క్స్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద అకాడమీ. సో రాయల్ అకాడమీ ఆఫ్ మ్యూజిక్ ఉంది కదా, సో దాంట్లో తను వెళ్ళి ఆడిషన్ ఇచ్చింది అనమాట. ఆడిషన్ అంటే గేవ్ ఏ షార్ట్ పర్ఫార్మెన్స్ సో దట్ దే కెన్ బి సెలెక్టెడ్. సో ఒక చిన్న పర్ఫార్మెన్స్ ఇచ్చి వాళ్ళ ముందు పర్ఫార్మ్ చేసి మన టాలెంట్ ఎగ్జిబిట్ చేస్తే వాళ్ళు మనల్ని సెలెక్ట్ చేసుకుంటారు అనమాట నచ్చితే. సో దాన్ని ఆడిషన్స్ అంటారంట. సో ఆ ఆడిషన్కి వెళ్ళి తను పర్ఫార్మెన్స్ ఇచ్చి మ్యూజిక్ ఆ రాయల్ అకాడమీ చరిత్రలోనే ఎవ్వరికీ రానన్నటువంటి హైయెస్ట్ మార్క్స్ తను స్కోర్ చేసిందనమాట. ఓకే, అంటే బాగా వినగలిగే వాళ్ళు వచ్చి ప్లే చేస్తారు కదా, వాళ్ళకే ఆడిషన్స్ జరుగుతాయి. వాళ్ళకన్నా కూడా ఈమెకే ఎక్కువగా మార్క్స్ వచ్చాయి. షీ గ్రాడ్యువల్లీ మూవ్ ఫ్రమ్ ఆర్కెస్ట్రల్ వర్క్ టు సోలో పర్ఫార్మెన్సెస్. సో స్లోగా ఏం చేసిందంటే అందరూ గ్రూప్గా ఉంటే ఆర్కెస్ట్రా అంటారు, అందరూ కలిసి ప్లే చేయడాన్ని. సో ఆ ఆర్కెస్ట్రా వర్క్ నుంచి తను సోలో పర్ఫార్మెన్సెస్ ఇచ్చేటటువంటి అంటే తను ఒక్కటే సింగిల్గా వెళ్ళి పర్ఫార్మెన్సెస్ ఇచ్చే స్టేజ్కి వెళ్ళింది. అట్ ద ఎండ్ ఆఫ్ హర్ 3-year కోర్స్ షీ హ్యాడ్ క్యాప్చర్డ్ మోస్ట్ ఆఫ్ ద టాప్ అవార్డ్స్. సో తన లాస్ట్ 3 years కోర్స్ కంప్లీట్ అయ్యే టైంలో తనకి ఈ వరల్డ్లోనే టాప్ అవార్డ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తనకి వచ్చేసాయి అనమాట. ఓకే, సో అంతగా గొప్పగా ప్లే చేసేది మ్యూజిక్ అనేది. అండ్ ఫర్ ఆల్ దిస్ ఎవెలిన్ వోంట్ యాక్సెప్ట్ ఎనీ హింట్ ఆఫ్ హీరోయిక్ అచీవ్మెంట్. సో ఇవన్నీ చూసుకున్న తర్వాత తను ఏమనుకుంటా, మనం ఏమనుకుంటాం, అబ్బా తను చాలా హీరోయిటిక్గా లేదా చాలా ప్రౌడ్గా ఫీల్ అయి ఉంటుంది, ఆ తర్వాత నుంచి తను ఏదో ఒక ఈగోగా ఫీల్ అయి ఉంటుంది అని అనుకుంటారు కదా. సో అలా కాదనమాట. సో ఎవెలిన్ వోంట్ యాక్సెప్ట్ ఎనీ హింట్ ఆఫ్ హీరోయిక్ అచీవ్మెంట్. సో తన గొప్ప అని ఏ రోజే కానీ తను యాక్సెప్ట్ చేయదనమాట. ఇదంతా తన గొప్ప, తను ఏదో సాధించేసింది అనేసి. ఇఫ్ యూ వర్క్ హార్డ్ అండ్ నో వేర్ యూ ఆర్ గోయింగ్ యూ విల్ గెట్ దేర్. And she got right to top the world's most sought after multi-percussionist with a mastery of some 1000 instruments and hectic international schedule. So ఆమె ఏం చెప్తాదంటే, ఏమి మోటో నమ్ముతాదంటే, ఇఫ్ యూ వర్క్ హార్డ్ అండ్ నో వేర్ యు ఆర్ గోయింగ్ యూ విల్ గెట్ దేర్. సో నువ్వు బాగా హార్డ్ వర్క్ చేసి అసలు నీ గోల్ ఏంటి, నువ్వు ఎక్కడికి రీచ్ అవ్వాలనుకుంటున్నావో అది కనుక నీ మైండ్లో కరెక్ట్గా ఉంటే సో నువ్వు అక్కడికి ఖచ్చితంగా రీచ్ అవుతావు. అంతేగాని ఇంకా వేరే 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 ఆలోచనలు లేదా రికమెండేషన్స్ ఇవన్నీ కాదు. నీ గోల్ ఏంటి నువ్వు పర్ఫెక్ట్గా తెలుసుకో ఉండాలి, దానికోసం నువ్వు కమిట్మెంట్తో హార్డ్ వర్క్ చేయాలి. ఆబ్వియస్లీ నువ్వు అక్కడికి వెళ్ళిపోతావు అని ఆమె చెప్పింది. అండ్ షీ గాట్ రైట్ టు టాప్. ఆమె తన లైఫ్లో ఒక టాప్ పొజిషన్కి రీచ్ అయిపోయింది అనమాట. ద వరల్డ్స్ మోస్ట్ సౌట్ ఆఫ్టర్ మల్టీ పర్క్యూషనిస్ట్ విత్ ఏ మాస్టరీ ఆఫ్ సమ్ 1000 instruments. సో సౌట్ ఆఫ్టర్ మీన్స్ ఆన్ డిమాండ్, ఆన్ డిజైర్డ్. ఓకే, సో చాలా డిమాండబుల్ పర్సన్ అయిపోయింది ఆమె. వాల్స్ డిమాండబుల్, మోస్ట్ డిమాండబుల్ ఆర్ డిజైర్డ్ పర్సన్. అంటే ప్రతి ఒక్కరు ఈమె కావాలి ఈమె కావాలని కోరుకునే స్టేజ్కి వెళ్ళిపోయింది అనమాట. ఆఫ్టర్ మల్టీ పర్క్యూషనిస్ట్ విత్ మల్టీ పర్క్యూషనిస్ట్ మీన్స్ ఏ పర్సన్ హూ కెన్ ప్లే ఏ వెరైటీ ఆఫ్ పర్క్యూషన్స్
మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. సో డిఫరెంట్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తారు కదా, సో వాళ్ళని మల్టీ పర్క్యూజనిస్ట్ అంటారు అనమాట. సో అలాంటి స్టేజ్ కంటే డిఫరెంట్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఎన్ని రకాలంటే సమ్ 1000 ఇన్స్ట్రుమెంట్స్. ఓకే, సో 1000 ఇన్స్ట్రుమెంట్స్ మ్యూజిక్స్ ప్లే చేయగలిగినటువంటి మాస్టర్ అయిపోయింది ఆమె. ఓకే, దాంట్లో ఎక్స్పర్ట్ అయిపోయింది. అండ్ హెక్టిక్ ఇంటర్నేషనల్ షెడ్యూల్, హెక్టిక్ మీన్స్ వెరీ బిజీ. సో షీ వాజ్ వెరీ బిజీ విత్ ద ఇంటర్నేషనల్ షెడ్యూల్. సో చాలా అంటే చాలా బిజీ షెడ్యూల్ అయిపోయింది అనమాట ఆమెకి. అందరూ ఆమె కోసం వెయిట్ చేసేవాళ్ళు, ప్రపంచం అంతా కూడా అంత బిజీ అయిపోయింది. నెక్స్ట్, ఇట్ ఈస్ intriguing to watch Evelyn function so effortlessly without hearing. So intriguing means మన పక్కన ఇచ్చా చూడండి, ఫ్యాసినేటింగ్ అండ్ క్యూరియస్. సో ఆమె యొక్క స్పీచ్, సో ఎవ్లిన్ ఫంక్షన్ అంటే ఇక్కడ ఏంటంటే ఆమె యొక్క మాట్లాడేటువంటి ఆ విధానము ఇదంతా కూడా అనమాట. సో ఆమె యొక్క వే ఆఫ్ టాకింగ్, సో అదంతా కూడా సో ఎఫర్ట్లెస్లీ వితౌట్ హియరింగ్. ఆమె అసలు వినదు, కానీ వినబడదు కదా. సో వినబడకపోయినా కూడా ఆమె చాలా ఎఫర్ట్లెస్, చాలా ఈజీగా మాట్లాడగలుగుతుంది అనమాట. సో అలాగా మాట్లాడుతుంటే మనకు అలానే వినాలనిపిస్తుంది. అండ్ ఇన్ అవర్ 2 hour డిస్కషన్ షీ నెవర్ మిస్డ్ ఏ వర్డ్. సో 2 hours ఈ పర్సన్ ఇంటర్వ్యూ తీసుకునే పర్సన్ ఆమె మాట్లాడుతుంటే ఒక్క వర్డ్ కూడా తప్పు మాట్లాడలేదు ఆమె. మెన్ విత్ బుషీ బర్డ్స్ గివ్ మీ ట్రబుల్ షీ లాఫ్డ్. సో ఎవరైతే బాగా అంత బుషీ బర్డ్ ఉంటుందో వాళ్ళు నాకు కొద్దిగా ట్రబుల్ ఇస్తారు అని ఆమె చెప్పి నవ్వింది అనమాట. ఎందుకు అని అంటే చూడండి, ఇట్ ఈస్ అంటే బాగా గడ్డం పెంచుకుంటారు కదా, వాళ్ళ వల్ల ఈమెకి ప్రాబ్లం అంటే ఎందుకో చూడండి. ఇట్ ఈస్ నాట్ జస్ట్ వాచింగ్ ద లిప్స్, ఇట్ ఈస్ ద హోల్ ఫేస్, ఎస్పెషల్లీ ద ఐస్. సో తను మన మాటల్ని ఏ విధంగా అర్థం చేసుకుంటుంది అని అంటే, మనం మాట్లాడేటప్పుడు కేవలం మన లిప్స్ మాత్రమే కాదు, హోల్ ఫేస్ మొత్తం ఎక్కడ ఎలా కదలిక అవుతుంది, అండ్ ఐస్, ఎస్పెషల్లీ ఐస్. సో ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసి మనం ఏం మాట్లాడుతున్నామో తను అర్థం చేసుకొని తనకి రెస్పాండ్ అవుతుంది అనమాట. సో ఇలా బుషీ బేర్డ్ ఉండే వాళ్ళు అంటే మొత్తం గడ్డంతో కవర్ చేసి ఇవ్వడి ఉండే ఫేస్ ఆమె అబ్జర్వ్ చేయలేదు కదా, మొత్తం కవర్ అయిపోయి ఉంటుంది. సో వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది అర్థం చేసుకొని కొద్దిగా డిఫికల్ట్ గా ఫీల్ అయ్యేది. అందుకనేసి వాళ్ళు నాకు కొద్దిగా ప్రాబ్లం క్రియేట్ చేసే వాళ్ళని చెప్తుంది అనమాట. అలా చెప్పి నవ్వుతుంది. అండ్ షీ స్పీక్స్ ఫ్లాలెస్లీ విత్ ఏ స్కాటిష్ లిల్ట్. సో ఆమె ఫ్లాలెస్లీ మీన్స్ వితౌట్ ఏ ఫాల్ట్ ఆర్ మిస్టేక్, అండ్ లిల్ట్ మీన్స్ ఏ వే ఆఫ్ స్పీకింగ్. సో ఆమె స్కాటిష్ లాంగ్వేజ్ ని అసలు మిస్టేక్ లేకుండా మాట్లాడగలుగుతుంది అనమాట. మై స్పీచ్ ఈస్ క్లియర్ బికాస్ ఐ కుడ్ హియర్ టిల్ ఐ వాస్ 11 షీ సేస్. సో నాకు 11 సంవత్సరాల వరకు హియరింగ్ అనేది ఉన్నింది కదా, కాబట్టి నా స్పీచ్ అనేది క్లియర్ గా ఉంటుంది, నాకు తెలుసు ఏ భాష లాంగ్వేజ్ అంతా కూడా అని చెప్పింది. బట్ దట్ డజంట్ ఎక్స్ప్లెయిన్ హౌ షీ మేనేజ్ టు లెర్న్ ఫ్రెంచ్ అండ్ మాస్టర్ బేసిక్ జపనీస్. సో అది చెప్పిందే కానీ ఈ ఫ్రెంచ్ లాంగ్వేజ్ ఎలా నేర్చుకునింది అండ్ జపనీస్ లాంగ్వేజ్ ఎలా నేర్చుకునింది అది మాత్రం ఆమె నాకు చెప్పలేదు. సో వినబడేటప్పుడు స్కాటిష్ నేర్చుకునింది, కానీ తర్వాత వినబడలేదు కదా. తర్వాత తను అన్ని దేశాలకు వెళ్ళడం మొదలు పెట్టింది, ఫేమస్ అయింది. ఆ తర్వాత తను ఫ్రెంచ్ జపనీస్ కూడా నేర్చుకుంది. సో అవేలా నేర్చుకునింది చూడండి. మనకు అన్ని బాగుండి ఇంగ్లీష్లో మాట్లాడమంటేనే ఏదో చాలా ఇబ్బంది పడిపోతాం అనమాట. కానీ అక్కడ అసలు వినడమే, ఆ భాషనే వినలేదు తను. మనం రోజు పొద్దున్న లేస్తే ఈవినింగ్ వరకు అన్ని సబ్జెక్టులు ఇంగ్లీష్లోనే ఉంటాయి, కానీ మనకు మాట్లాడడానికి ఏదో ఒక గిల్టీ ఫీలింగ్. సో కానీ ఇక్కడ వినలేకపోయినా తను ఫ్రెంచ్, జపనీస్, స్కాటిష్ అన్ని లాంగ్వేజెస్ మాట్లాడుతుంది. యాజ్ ఫర్ మ్యూజిక్ షీ ఎక్స్ప్లెయిన్స్ ఇట్ పోర్స్ ఇన్ త్రూ ఎవ్రీ పార్ట్ ఆఫ్ మై బాడీ. సో మ్యూజిక్ విషయంలో తను ఏం చెప్తుందంటే అది నా ఎవ్రీ పార్ట్ ఆఫ్ బాడీలో అంటే వెళ్తూ ఉందన్నమాట, ఇది ప్రవహిస్తూ ఉంది. It tingles in the skin. So it tingles means causes a slight prickling or stinging sensation. So గుచ్చుతున్నట్టుగా, నా స్కిన్ లో గుచ్చుతున్నట్టుగా అనిపిస్తుంది అనమాట ఈ మ్యూజిక్ అనేది వింటూ ఉంటే, నాకు అది అబ్జర్వ్ చేస్తుంటే. మై చీక్ బోన్స్ అండ్ ఈవెన్ మై హెయిర్. సో నా హెయిర్ కావచ్చు, చీక్ బోన్స్ లో కావచ్చు, నా స్కిన్ లో కావచ్చు, ఎవ్రీవేర్ ఇది టింగల్స్ అంటే అది గుచ్చుతున్నట్టుగా, నా లోపలికి చొచ్చుకుపోతున్నట్లుగా అనిపిస్తుంది అనమాట. అండ్ వెన్ షీ ప్లేస్ ద xylophone షీ కెన్ సెన్స్ ద సౌండ్ పాసింగ్ అప్ ద స్టిక్ ఇన్ టు హర్ ఫింగర్ టిప్స్. సో తను xylophone ని ప్లే చేస్తూ ఉన్నప్పుడు ఆ స్టిక్స్ పట్టుకొని ప్లే చేస్తుంది కదా, ఆ పైన పిక్చర్ లో ఉంది మీకు. సో అలా ప్లే చేస్తున్నప్పుడు ఆ స్టిక్స్ నుండి ఆ వైబ్రేషన్స్ అనేవి తన ఫింగర్ టిప్స్ ద్వారా తను అబ్జర్వ్ చేసేదనమాట.
and by leaning against the drums she can feel the resonance flowing into her body. సో డ్రమ్స్ ప్లే చేసేటప్పుడు ఆ డ్రమ్స్ కి ఇలా ఆనుకుంటుంది అనమాట. అలా ఆనుకున్నప్పుడు తను ఆ డ్రమ్స్ యొక్క రెజొనెన్స్ మీన్స్ ఎకోస్ ఆఫ్ సౌండ్స్, రీసౌండ్స్ అనమాట. సో ఆ సౌండ్స్ ని తను బాడీలోకి పంపించుకునేది, వినేది. And on a wooden platform she removes her shoes so that the vibrations pass through her bare feet and up her legs. సో తను ఈ ప్లాట్ఫామ్, అదే వుడెన్ ప్లాట్ఫామ్ మీద నిలబడుకొని ఎప్పుడన్నా ఏమన్నా ప్లే చేస్తూ ఉండింది అనుకోండి, అలాంటప్పుడు తన షూస్ ని రిమూవ్ చేసేసి బేర్ ఫీట్ తో నిలబడేది, ఎంటీ ఫీట్ తో. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ మ్యూజిక్ ప్లే చేసేటప్పుడు ఆ కింద వుడెన్ ఫీట్ వైబ్రేషన్స్ అన్ని కూడా తన బేర్ ఫీట్ అంటే తన ఎంటీ కాళ్ళ ద్వారా తన బాడీలోకి వెళ్ళేవన్నమాట. ఆ వైబ్రేషన్స్ ని కాళ్ళ ద్వారా కూడా తను అబ్జర్వ్ చేసుకుని, అంటే ఇక్కడ మనకి ఈ పారాగ్రాఫ్ ద్వారా ఏం చెప్పారంటే తన ఎవ్రీ పార్ట్ ఆఫ్ బాడీ అనేది ఆ మ్యూజిక్ ని సెన్స్ చేయడం కోసమే తను సాక్రిఫైస్ చేసింది, కంప్లీట్ గా డెడికేట్ చేసిండదు అనమాట. నెక్స్ట్, నాట్ సర్ప్రైజింగ్లీ ఎవ్లిన్ డిలైట్స్ హర్ ఆడియన్సెస్. సో మనకు అదేమి ఆశ్చర్యమైంది కాదు, ఆ ఆడియన్స్ అందరినీ కూడా ఈమె డిలైట్స్ చాలా హ్యాపీగా ఉంచేదన్నమాట. And in 1991 she was presented with the Royal Philharmonic Society's prestigious Soloist of the Year award. సో ఆమెకి 1991లో రాయల్ ఫిల్హార్మోనిక్ సొసైటీ ప్రెస్టీజియస్ సోలోసిస్ట్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ అనేది వచ్చింది. అండ్ సేస్ మాస్టర్ పర్క్యూషనిస్ట్ జేమ్స్ బ్లేడ్స్. సో జేమ్స్ బ్లేడ్స్ ఏం చెప్పాడంటే, మనకు ఫస్ట్ లో వచ్చిన పారాగ్రాఫ్ ఇది. సో ఎవరు అతను? జేమ్స్ బ్లేడ్ అతను మాస్టర్ పర్క్యూషనిస్ట్, అతను కూడా ఎక్స్పర్ట్ అనమాట ఈ డిఫరెంట్ ఐటమ్స్ ప్లే చేయడంలో. ఆయన ఏం చెప్పాడంటే, గాడ్ మే హ్యావ్ టేకన్ హర్ హియరింగ్ బట్ హీ హాజ్ గివెన్ హర్ బ్యాక్ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ. సో గాడ్ తన నుంచి వినడం అయితే తీసుకునేసాడు, కానీ దానికి మించినటువంటి ఒక స్కిల్ తనకి ఇచ్చాడు. వాట్ వి హియర్ షీ ఫీల్స్ ఫార్ మోర్ డీప్లీ దాన్ ఎనీ ఆఫ్ us. సో మనము ఏదైతే వింటామో తను దానిని ఫీల్ అవుతుంది, మనకన్నా కూడా ఎక్కువగా తాను దానిని ఆస్వాదిస్తుంది, అబ్జర్వ్ చేసుకుంటుంది, ఎంజాయ్ చేస్తుంది. దట్ ఈస్ వై షీ ఎక్స్ప్రెస్ మ్యూజిక్ సో బ్యూటిఫుల్లీ. కాబట్టి ఆమె మ్యూజిక్ ని చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా అందరికి ఎక్స్ప్రెస్ చేయగలుగుతుంది అని చెప్పాడు. నెక్స్ట్, ఎవలిన్ కన్ఫెసెస్ దట్ షీ ఈజ్ సంథింగ్ ఆఫ్ ఏ వర్క్హాలిక్. సో ఎవలిన్ ఏం చెప్పిందంటే, కన్ఫెస్ మీన్స్ అగ్రీ దట్ వన్ హ్యాస్ డన్ సంథింగ్ రాంగ్. సో తను చేసినటువంటి మిస్టేక్ ఏంటంటే, తను బాగా తనలో చెప్పుకునేది ఏంటంటే, నాలో ఉన్నటువంటి వీక్నెస్ ఇది అన్నట్టుగా ఏం చెప్పుకున్నదంటే, దట్ షీ ఈజ్ సంథింగ్ ఆఫ్ ఏ వర్క్హాలిక్. ఓకే, సో వర్క్హాలిక్ అంటే ఏ పర్సన్ హూ ఫైండ్స్ ఇట్ డిఫికల్ట్ టు స్టాప్ వర్కింగ్. అంటే ఎప్పుడు వర్క్ చేస్తూనే ఉంటారన్నమాట. సో ఆమె ఎప్పుడు వర్క్ చేస్తూనే ఉండేటువంటి పర్సన్. అండ్ ఐ హ్యావ్ జస్ట్ గాట్ టు వర్క్ ఆఫన్ హార్డర్ దాన్ క్లాసికల్ మ్యూజిషియన్స్. సో నేను చాలా అంటే చాలా వర్క్ చేస్తూనే ఉంటాను, ఆఫన్ హార్డర్ దాన్ క్లాసికల్ మ్యూజిషియన్స్ కన్నా కూడా నేను ఎప్పుడు ఎక్కువగానే వర్క్ చేస్తూ ఉంటాను. బట్ ద రివార్డ్స్ ఆర్ ఎనార్మస్. సో రివార్డ్స్ అనేవి చాలా ఎక్కువగానే వచ్చాయి నా హార్డ్ వర్క్ కి. అపార్ట్ ఫ్రమ్ ద రెగ్యులర్ కన్సర్ట్స్, ఎవలిన్ ఆల్సో గివ్స్ ఫ్రీ కన్సర్ట్స్ ఇన్ ప్రిజన్స్ అండ్ హాస్పిటల్స్. సో ఈ విధంగా రెగ్యులర్ కన్సర్ట్స్ అంటే మ్యూజికల్ పర్ఫార్మెన్సెస్. సో ఇలాంటి మ్యూజికల్ పర్ఫార్మెన్సెస్ చాలా దేశాలు తిరుగుతూ ఇస్తూ ఉంటుంది. అవి కాకుండా తను ఇంకా స్పెషల్ పర్ఫార్మెన్సెస్ ఏంటంటే, షీ గివ్స్ ఎ ఫ్రీ కన్సర్ట్స్ ఇన్ ప్రిజన్స్ అండ్ హాస్పిటల్స్. సో జైల్లో కానీ, ప్రిజన్స్ అంటే జైలులో కానీ లేదా హాస్పిటల్స్ లో కానీ తను ఫ్రీగా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటుందన్నమాట. షీ ఆల్సో గివ్స్ హై ప్రియారిటీ టు క్లాసెస్ ఫర్ యంగ్ మ్యూజిషియన్స్. సో ఇంకా తను యంగ్ మ్యూజిషియన్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి క్లాసెస్ కూడా తీసుకునే దానికి చాలా హై ప్రియారిటీ, గ్రేట్ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉండేదన్నమాట, వాళ్ళ క్లాసెస్ కూడా తీసుకునేది. And Richlin of the Beethoven Fund for Deaf Children says she is a shining inspiration for deaf children. సో ఆమె ఒక పర్సన్ చెప్పాడు, ఎవరంటే అతను యాన్ రిచ్లిన్. ఇతను ఎవరంటే బీథోవెన్ బీథోవెన్ ఫండ్ అనేటువంటి ఒక ట్రస్ట్ తరపున డఫ్ చిల్డ్రన్ కి ఫండ్స్ కలెక్ట్ చేసేటువంటి పర్సన్. సో అతను ఏం చెప్పంటే, షీ ఈజ్ ఏ షైనింగ్ ఇన్స్పిరేషన్ ఫర్ డఫ్ చిల్డ్రన్. ఈమె డఫ్ చిల్డ్రన్ కి ఒక షైనింగ్ ఇన్స్పిరేషన్, ఒక దీపం అంటే ఒక
కాంతిలాగా కనిపించింది, ఒక వెలుగులాగా కనిపించింది, వాళ్ళకి దారి చూపించింది అన్న విధంగా చెప్తున్నాడు. దే సీ దట్ దేర్ ఈస్ నో వేర్ దట్ దే కెనాట్ గో. సో వీళ్ళందరూ డఫ్ చిల్డ్రన్ ఎలా చూస్తారంటే ఆమెని, దేర్ ఈస్ ఎ నో వే దట్ దే కెనాట్ గో. సో వీళ్ళు వెళ్ళలేనటువంటి, చేయలేనటువంటి పని లేదు, వెళ్ళలేనటువంటి ప్లేస్ లేదు అని ఈ డఫ్ చిల్డ్రన్ అంట ఆమెను ఇన్స్పిరేషన్ గా తీసుకొని వాళ్ళు కూడా హార్డ్ వర్క్ చేసేవాళ్ళు అనమాట. సో ఆ విధంగా ఫీల్ అయ్యేవాళ్ళు. అంటే ఆమె చేసింది కదా, మేము ఎందుకు చేయలేము, ఆమె కూడా డఫ్ కదా, మేము ఎందుకు చేయలేము, మేము డఫే కదా. సో మేము కాబట్టి ఆమె చేసింది కాబట్టి మాకు కూడా ఇక్కడికి వెళ్ళలేవు, ఇక్కడికి చేయలేవు అనే రెస్ట్రిక్షన్స్ లేవు. సో మేము వెళ్ళలేని ప్లేస్ అంటూ లేదు, చేయలేని వర్క్ అంటూ లేదు, మేము కూడా అన్ని సాధించగలుగుతాము అన్నటువంటి ఒక కాన్ఫిడెంట్ ని ఈమె ఇవ్వగలిగింది అందరే డఫ్ పీపుల్ కి. అండ్ ఎవెలిన్ గ్లెన్నీ already accomplished more than most people twice her age. So accomplished means expert. Evelyn Glennie has already expert more than most of the people twice her age. తనకన్నా ఏజ్ లో రెట్టింపు ఉన్నటువంటి వాళ్ళకన్నా కూడా ఈమె మ్యూజిక్ లో ఎక్స్పర్ట్ అయిపోయింది అనమాట. అండ్ she has brought percussion to the front of the orchestra and demonstrated that it can be very moving. So ఈ పర్క్యూషన్స్ అనేవి ఎక్కడో బ్యాక్గ్రౌండ్ లో ఉండేవన్నమాట, ఆర్కెస్ట్రాలో కలిసి ఉండేవన్నమాట. ఓకే, ఆర్కెస్ట్రా. సో ఆమె ఏం చేసిందంటే షీ బ్రాట్ దట్ పర్క్యూషన్ టు ద ఫ్రంట్ ఆఫ్ ద ఆర్కెస్ట్రా. సో ఆర్కెస్ట్రా ఫ్రంట్ సైడ్ కి, అంటే ఆ పర్సన్ అంటే ఎవరైతే డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయగలుగుతారో వాళ్ళని ఫ్రంట్ వచ్చి నిలబడి వాళ్ళు బ్యాక్ ఉండేటట్టుగా, అంటే అందరి ముందుకి లైమ్ లైట్ లోకి తీసుకొచ్చింది అనమాట ఈ పర్క్యూషనిస్ట్ అనే పర్సన్, ఈ పర్క్యూషనిస్ట్ అందరినీ కూడా, ఈ పర్క్యూషన్ ప్రొఫెషన్స్ అంతా కూడా. అండ్ demonstrated that it can be very moving. So demonstrated, so ఆమె ఇంకా ఏ విధంగా చేశారంటే ఇట్ కెన్ బి వెరీ మూవింగ్, అంటే ప్రతి ఒక్కరికి ఎమోషన్స్ అనమాట. ఓకే, మూవింగ్ అంటే ప్రొడ్యూసింగ్ ఎమోషన్స్. సో తను మ్యూజిక్ పర్ఫామ్ చేస్తూ ఉంటే దాంట్లో అన్ని రకాల ఎమోషన్స్ కూడా చూపించేది అనమాట తను. ఓకే, షీ హ్యాస్ గివెన్ ఇన్స్పిరేషన్ టు దోస్ హూ ఆర్ హ్యాండిక్యాప్డ్ పీపుల్ who look to her and say. So she has given inspiration to those who are handicapped people అందరికి కూడా ఏమి ఇన్స్పిరేషన్ అయింది. అండ్ పీపుల్ who look to her and say. సో ఎవరైతే ఆమెను చూస్తారో వాళ్ళందరూ కూడా ఏం చెప్తారనంటే, సో ఆమె గురించి చూసిన వాళ్ళందరూ చెప్పేది, if she can do it, I can. And not the least, she has given enormous pleasure to millions. సో ఆమెను చూసిన ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరు ఏమని చెప్తారంటే, ఇఫ్ షీ కెన్ డూ ఇట్ ఐ కెన్. ఆమె చేయగలిగింది నేను ఎందుకు చేయలేను. సో ఇప్పుడు మీరు కూడా అదే విధంగా అనుకోవాలి. అసలు చెవులు అసలు వినలేనటువంటి పర్సన్ ప్రపంచ దేశాలు మెచ్చుకోదగినటువంటి ఒక మ్యూజిషియన్ అయింది. సో అన్ని వినగలిగినటువంటి, బాడీలో అన్ని పార్ట్స్ సవ్యంగా పనిచేస్తున్నటువంటి మనం ఎందుకు సాధించలేము. ఆమె 3 లాంగ్వేజెస్ అనర్గళంగా మాట్లాడగలుగుతుంది, ఫ్లూయెంట్ గా మాట్లాడగలుగుతుంది, ఫ్లాలెస్లీ అంటే మిస్టేక్ లేకుండా మాట్లాడగలుగుతుంది. అలాంటప్పుడు మనం ఎందుకు మాట్లాడలేము. మనం మాట్లాడమనేది మన మదర్ టంగ్ మాట్లాడమంటున్నారు, లేదంటే ఇంగ్లీష్ మాట్లాడమంటున్నారు. ఇంగ్లీష్ మాట్లాడమనేది మీ యొక్క జీవితం కోసం. సో మీరు ఏ విధంగా అయితే మీ లైఫ్ లో సెటిల్ అవ్వాలి అనుకుంటున్నారో ఆ సెటిల్మెంట్ అనేది ఇంగ్లీష్ ద్వారానే సాధ్యం అవుతుంది. సో అంత ఇంపార్టెంట్ అయినటువంటి ఇంగ్లీష్ ని మీరు మాట్లాడడానికి ఎందుకో చాలా గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటారనమాట. సో అలా కాకుండా మీరు ఈమెని ఇన్స్పిరేషన్ గా తీసుకోండి. సో మీరు కూడా సాధించలేదంటూ లేదు అన్నట్టు విధంగా మీరు ప్రూవ్ చేసుకోండి మీ సెల్ఫ్ ని. ఓకే, షీ హాస్ గివెన్ ఎనార్మస్ ప్లెజర్ టు మిలియన్స్. సో ఎనార్మస్ అంటే హ్యూజ్, ప్లెజర్ మీన్స్ హ్యాపీనెస్ టు మిలియన్స్. సో కొన్ని కోట్ల మందికి, వేలాది మందికి, లక్షలాది మందికి ఆమె హ్యాపీనెస్ అనేది అందజేసింది తన మ్యూజిక్ ద్వారా. అండ్ తను అందరికి ఇన్స్పిరేషన్ గా నిలిచింది. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎవెలిన్ గ్లెన్నీ. So it was written by Deborah Cowley. ఓకే, సో ఈ విధంగా మనకు ఇలాంటి స్టోరీస్ విన్నప్పుడు మనకు చాలా బాగానే ఉంటుంది. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత 1 అవర్ తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతాం. ఏముందిలే కానీ మనమే కదా అని అనుకుంటాం. సో ఆ విధంగా కాకుండా మీరు కూడా ఇన్స్పైర్ అవ్వండి. ఎందుకు సాధించలే, నువ్వు అనుకుంటే సాధించలేదంటూ ఏదీ లేదు. మనకు దశరథ్ మాంజీ అనేటువంటి పర్సన్ ఒక పెద్ద కొండనే పగలగొట్టి దారి వేశాడు ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి. అలాంటిది అంటే మనిషి తలుచుకుంటే కొండనైనా పిండి చేయగలుగుతాడు, కొండనైనా ఢీ కొట్టగలుగుతాడు, కొండనైనా పగలగొట్టగలుగుతాడు. అలాంటిది నీ జీవితంలో వచ్చేటటువంటి సమస్యలు అనేవి చాలా చిన్నవి, చాలా అంటే చాలా చిన్నవి. అంత చిన్న ప్రాబ్లమ్స్ కి నువ్వు వరి అయిపోయి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకోవడము, లేదంటే నేను ఇంకేది సాధించలేను అని డిసైడ్ అయిపోవడం అనేది చాలా అవివేకం.
So you have to decide, you have to feel, you have to work for the goal విత్ ఎ కమిట్మెంట్ అండ్ ద హార్డ్ వర్క్. ఎందుకు సాధించలేదో మనము చూస్తాను, నేను చూస్తాను, నన్ను కాంటాక్ట్ అవ్వండి. సార్ నేను చాలా హార్డ్ వర్క్ చేశాను సార్, కమిట్మెంట్తో వర్క్ చేశాను సార్, కానీ నేను సాధించలేకపోయాను సార్. ఎందుకు సాధించలేవు? సో ఒకటి సాధించలేకపోయావు అని అంటే దేర్ ఈజ్ ఎ ఆల్టర్నేటివ్ వే టు అచీవ్ ఇట్. సో చాలా ఆల్టర్నేటివ్ వేస్ ఉంటాయి, నువ్వు సాధించగలుగుతావు, కానీ సాధించలేనటువంటి నెగిటివ్ థాట్ ఏదైతే ఉందో నీలో అది నిన్ను వెనక్కి నెట్టేస్తుంది. సో యూ హ్యావ్ టు కట్ దట్. యూ కెన్ డూ వాట్ ఎవర్ ఇట్ యు వాంట్ టు డూ. ఓకే, సో లైఫ్ అనేది ఒక్కసారి మనకు ఛాన్స్ ఇస్తుంది. సో ఆ ఛాన్స్ని కరెక్ట్గా యూస్ చేసుకొని నువ్వు ముందుకు వెళ్ళావు అనుకోండి, నీ మైండ్ డైవర్ట్ కాకుండా నువ్వు ఏవైనా సాధించగలుగుతావు నీ లైఫ్లో. ఓకేనండి, సో ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే ఇప్పుడే నా ఛానల్కి ఈ వీడియో కింద ఉన్నటువంటి ఆ సబ్స్క్రైబ్ బటన్ని టచ్ చేయండి, రెడ్ కలర్లోని సబ్స్క్రైబ్ బటన్ని, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. రిమైనింగ్ వీడియోస్ అండ్ ఈ లెసన్ యొక్క గ్రామర్ పార్ట్, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అవన్నీ కూడా మీకు పోస్ట్ చేసిన వెంటనే నోటిఫికేషన్ రావాలనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా వీడియో ఇంత కష్టపడి చేసినందుకు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. దిస్ ఈస్ వెంకటేష్ యారవ.